డియర్ ఫ్రెండ్స్, ఇది ఈకో స్పోర్ట్ వెహికల్. ఇందులో ప్రాబ్లం ఏంటంటే వెహికల్ మొత్తం బాగానే ఉంది, కానీ ఈ బానెట్ మాత్రం పెయింట్ కొంచెం ప్యాచ్లుగా ఊడొస్తుంది. ఇది ఇంతకుముందు కస్టమర్ ఎక్కడో బయట చేయించాడు. ఆ చేయించినప్పుడు కొంచెం క్లియర్, హార్డ్నరు, థిన్నరు అన్ని ఒరిజినల్ మెటీరియల్ ఏదైతే వాడాలో సఫిషియెంట్ క్వాలిటీ లేకుండా సబ్స్టాండర్డ్ కొంచెం కాంప్రమైజింగ్ జాబ్ చేశాడు. అందువల్ల ఇది 2 సంవత్సరాలకే ఈ మొత్తం డిఫరెన్స్ వచ్చేసి ఇట్లా ప్యాచ్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ఈ ఓన్లీ ఒక బ్యానెట్ మాత్రమే పెయింటింగ్ జాబ్ టేకప్ చేస్తున్నాం. ఈ పెయింట్ జాబ్ చేసినాక పర్ఫెక్ట్గా అన్ని మెటీరియల్ సఫిషియెంట్గా ఎలా వాడాలో అలా వాడిన తర్వాత మీరు డిఫరెన్స్ చూద్దరు. బ్యానెట్ని టోటల్గా పాత పెయింట్ మొత్తం స్క్రాప్ అవుట్ చేసేసి మొత్తం తీసేసిన తర్వాత పేస్ట్, లప్పము, మళ్ళీ తర్వాత ప్రైమర్ కోటింగ్ ఇవన్నీ వేసేసి దీన్ని క్లియర్, హార్డ్నర్ కొట్టేసిన తర్వాత కంప్లీట్ చేసాము. మీరు చూడొచ్చు ఈ బ్యానెట్ ఫినిషింగ్ ఎట్లా వచ్చిందో, షైనింగ్ ఎలా వచ్చిందో. మీరు ఇంతకుముందు వీడియోలో, బిగినింగ్ ఆఫ్ ది వీడియోలో మీరు ఇది ఎలా ఉందో చూసి కంపేర్ చేయొచ్చు. ఇది పర్ఫెక్ట్ మెటీరియల్ వాడితే ఎప్పుడైనా సరే పెయింటింగ్ షైనింగ్లు కానీ, గ్లాసీ ఫినిషింగ్ కానీ ఏ విధంగా తగ్గకుండా మంచి ఫినిష్ వస్తుంది. అందుకోసం ఇందులో మెటీరియల్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. ఆ మెటీరియల్ మంచి మెటీరియల్, ఒరిజినల్ మెటీరియలే వాడాలి పెయింటింగ్ సెక్షన్లో కంపల్సరీ. అప్పుడే మీకు పెట్టిన ఖర్చుకు కూడా ఫలితం ఉంటుంది. మీరు మళ్ళీ పెయింటింగ్ చేయించుకోలేరు, ఒకేసారి చేయించుకుంటారు. కాబట్టి కొంచెం కాస్ట్ అయినా కూడా మంచి మెటీరియల్ వాడే దగ్గరనే పెయింట్ చేయించుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.